తాను చేసిన తప్పులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై వేసి తప్పించుకోవాలని చూస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం. పోలవరం విషయంలో చారిత్రాత్మక తప్పులు చేసిన చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ తప్పిదాలను సవరిస్తూ పోలవరం ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకువచ్చింది. కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును టేకోవర్ చేసిన చంద్రబాబు సర్కారు ముందు చూపు లేకుండా అసంతృప్తి పనులతో అర్ధాంతరంగా వదిలేసింది. అదిగో పోలవరం అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ఆడంబరాలకు పోయింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను వైఎస్ జగన్ ప్రభుత్వంపై వేసే ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం విషయంలో బాబు సర్కారు చేసిన తప్పిదాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పూర్తిగా వివరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దిస్ ఇస్ ద స్పిల్వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే. ఇది ఈ స్పిల్వే ఎలాగే ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం పనులు ముమ్మరంగా పూర్తి చేస్తున్నామని చెప్పుకున్న చంద్రబాబు సర్కారు ప్రాజెక్టులో అతి ముఖ్యమైన స్పిల్వే విషయంలో అనేక తప్పిదాలు చేసింది. స్పిల్వే మధ్య గ్యాపులు ఉంచి వాటిని వైఎస్ఆర్సీపీ సర్కారు పూడ్చలేదంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఈ గ్యాపు నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ వేసేశారు. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది? నది ఇటు డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే నేను గతంలో చెప్పాను, ఎప్పుడు చెబుతున్నాను, ఈ నది పైభాగంలో 54 గ్రామాలు ఉన్నాయి. నది ఎగదంటే మొత్తం మునిగిపోతుంది. గ్రామాలు మునిగిపోతాయి. గ్రామాలు కొట్టుకుపోతాయి. హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు. దీని అప్పుడు మమ్మల్ని పోవడమంటాడు. ఎప్పుడు పుడుస్తాం మేము? స్పిల్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూర్తి చేసామనుకో, ఇక పైకి వెళ్ళవు నీళ్లు. హాయిగా ఇటప్పుడు పోతాయి. మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం. ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది. మళ్ళా ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాలా. ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. అంతేకాదు, అసలు స్పిల్వే పూర్తి కాకుండానే రేకులు పెట్టిన చంద్రబాబు సర్కారు గేట్లు అమర్చామంటూ డాంబికాలకు పోయింది. ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా, గేటు పెట్టాడు. గేటు కాదు, రేకు. ఇక్కడే భజన చేసింది. చంద్రన్న అని భజన చేసి పైన ఏమి వేయలా. ఇప్పుడు రేకు పెట్టి, రేకులు ఎప్పుడు పెడతారు? కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే, కార్లు వెళ్ళేది వేయలే. ఇక రేకు పెట్టేసి భజన చేసేసి పేపర్లు వేస్తారు. ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు. ఏమిటిది? ఎన్ని ఊరికినే భజన చేసే కార్యక్రమం తప్ప మేము ఇది పూర్తి చేసాం. చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి అప్పటి ప్రభుత్వమే కారణమన్న విషయాన్ని నిపుణులు సైతం స్పష్టం చేశారు. ఈ నదిని కంప్లీట్ గా డైవర్ట్ చేయటం అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే స్పిల్ ఛానల్, దాని దిగువనున్న ఇంకొక ఛానల్, అలాగే అప్రోచ్ ఛానల్, ఈ రెండు కూడా కంప్లీట్ చేసి, ఇది కూడా కంప్లీట్ చేసి నదిని డైవర్ట్ చేసి, ఇప్పుడు గేట్లు ఉన్నాయి చక్కగా నదిని డైవర్ట్ చేస్తున్నాం. 50 lakh క్యూసిక్ వాటర్ వస్తే అద్భుతంగా దీనిలో నుంచి రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎగదన్నేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ కాఫర్ డ్యామ్స్. ఈ కాఫర్ డ్యాము అప్పుడు వేయాలి. అప్పుడు వేసి ఆ తరువాత ఇక్కడికి మధ్యన కాఫర్ డ్యాములు పూర్తయిన తరువాత ఈ భాగమంతా కూడా వర్కింగ్ ప్లేస్ అవుతున్న తరువాత అప్పుడు డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇది మొదటిసారిగా పెట్టలేదు. అక్కడ డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు, బొక్కలు పెట్టారు, మమ్మల్ని పోడవమంటారు. కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పోడలేదంటారు. ఏమిటి ఇన్ని అబద్ధాలు? ఇంత టెక్నికల్గా ఇంత క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయిన మీరు తప్పు కదా.
ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేస్తున్నారు. అసలు కాఫర్ డ్యాములు పూర్తి కాకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టిన చంద్రబాబు సర్కారు అది దెబ్బతినడానికి కారణమైంది. కానీ దాన్ని ఎందుకు పునరుద్ధరించలేదని ఇప్పుడు ప్రశ్నిస్తోంది. అసలు డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నట్లు ఏడాది క్రితమే నిపుణులు చెబితే అంతకు ముందు పునరుద్ధరణ ఎలా సాధ్యమవుతుందో చంద్రబాబే చెప్పాలి. ఇది మేము పూర్తి చేశాం, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది మేము పూర్తి చేశాం, ఇది మేము పూర్తి చేశాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఇంతవరకు కనుక్కోలేకపోయారు అన్నాడు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఎవరు కనుక్కుంటారండి? ఎక్స్పర్ట్ ఎవరు లేరు. డయాఫ్రమ్ వాల్ భూమిలో ఉంటుంది. దిస్ ఈజ్ డయాఫ్రమ్ వాల్, ఇది డయాఫ్రమ్ వాల్. ఇదిగో ఈ ముక్కలుగా దెబ్బతిన్నట్టు కనపడింది. ఇది ఇక్కడే పైకి కనపడుతుంది. పైకి కనపడితే దెబ్బతిందని ఎట్లా చెబుతాం? లోపల ఏం జరిగింది? డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందండి, పలానా పార్ట్లో దెబ్బతింది. దాన్ని అక్కడ మీరు ఆ పార్ట్లు బాగు చేసుకుంటారో, లేకపోతే మీరు ఇంకొక డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేసుకుంటారో, ఎన్హెచ్పిసి నేషనల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి గత సంవత్సరం క్రితం చెప్పారు. అప్పుడు దాకా దెబ్బతినిపోయిందని అనుకోవచ్చు తప్ప సర్టిఫికెట్ లేదు. హడావిడిగా పోలవరం పనులు చేపట్టిన చంద్రబాబు సర్కార్ కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆపేసింది. ఫలితంగా సీపేజీలు వచ్చి వాటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ 2 కాఫర్ డ్యాములు కూడా మా ప్రభుత్వం రాకముందే నిర్మాణం ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో. వాటి గ్యారంటీ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు, లేదంటే 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిపోయింది? మేము 5 సంవత్సరాలు ఉన్నాం. అంతకుముందు 1 సంవత్సరం క్రితం ప్రారంభించారు, 6 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల సీపేజ్ విపరీతంగా వస్తుంది. దీనిలోకి సీపేజ్ వస్తుంది ఇటు నుంచి అటు నుంచి. ఈ సీపేజ్ని తోడి వేయడానికి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సీపేజ్ తోడేయాలి ఈ గ్రౌండ్లో ఉండాలంటే. సీపేజ్ రాకోకుండా ఉండాలంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలంటే డయాఫ్రమ్ వాల్ వేసే 3 సంవత్సరాల ముందే వేయాలి. వీళ్ళేమో అసలు ఈ స్పిల్వే కంప్లీట్ కాకుండానే డయాఫ్రమ్ వాల్ వేసేశారు, కాఫర్ డ్యాములు వేసేశారు. కాఫర్ డ్యాములో కొన్ని భాగాలు బొక్కలు పెట్టేశారు. ప్రోటోకాల్ అంతా కూడా భిన్నంగా చేశారు. వ్యూహాత్మకమైన తప్పిదాలన్నీ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమ్మగారు చేసి మా మీద పడితే ఏం ఉపయోగం చెప్పండి? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు తప్ప మేము కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అయినా విడుదల వారీగానే పూర్తి చేస్తారు. ఫస్ట్ ఫేజ్ పూర్తి కాకుండా రెండో ఫేజ్ పూర్తి చేయడం ఎక్కడా జరగదు. కానీ పోలవరంపై కనీస అవగాహన లేని చంద్రబాబు, జగన్ ప్రభుత్వం కేవలం మొదటి దఫాకే పరిమితమైందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. 41.15 ఎత్తున ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. 41.15కు నీరు నిలబెడతారు, గ్రావిటీ ద్వారా పంపిస్తారు. ఆ తరువాత ప్రాజెక్ట్ అంతా పరిశీలించిన తర్వాత సెకండ్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ 45.72కు నీళ్లు పెడతారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 41.15కి రీహాబిలిటేషన్ కానీ భూసేకరణ కానీ ఒక పద్ధతిలో ఉంటుంది. 45.72కి అయ్యేటప్పటికి దాని ఎన్హాన్స్మెంట్ పెరుగుతుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేది చట్టంలో ఉన్నటువంటి అంశం. అది తీసుకురావాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ 2 స్టేజీల్లో మాత్రమే మేమున్నా, చంద్రబాబు ఉన్నా, మరొకళ్ళున్నా 41.15ని ఫస్ట్ ఫేజ్లోను, 45.72ని సెకండ్ ఫేజ్లోను పూర్తి చేయడం జరుగుతుంది ప్రాజెక్టు. అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది విషయాన్ని పక్కన పెడితే ఎవరున్నా అదే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, మేమున్నా. దాన్ని పోయినసారి మా మీద వ్యంగ్యంగా 41.15కే మీరు పరిమితం అయిపోయారు తెలంగాణకు భయపడి అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం వారు చేశారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సవరిస్తూ 5 ఏళ్ల కాలంలో పోలవరం పనులను పరుగులు పెట్టించింది వైఎస్ జగన్ సర్కారు. ప్రోటోకాల్ ప్రకారం పనులు పూర్తి చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇది టోటల్గా మేము చేసినటువంటి కార్యక్రమం. ఇక్కడ గైడ్ బండ్ అని ఒకటి వేసాం. అదేంటంటే అది మొన్న కుంగింది. సరే, అదే పెద్ద ప్రమాదకరమైంది కాదు. డైవర్షన్ ఆఫ్ వాటర్ వస్తున్నప్పుడు దీని మీద లోడ్ పడకోకుండా ఒక గైడ్ బండ్ వేయమన్నారు. అది కూడా లేటెస్ట్గా మొన్న 2000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబడినటువంటి డిజైన్. ఇది టోటల్గా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. నేను మరొకసారి మనవి చేస్తున్నా, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం విషయంలో
కించిత్తు కూడా తప్పు చేయలేదు. తొందరగా పూర్తి చేయాలని తాపత్రయపడలేదు. ప్రోటోకాల్ ప్రకారం పూర్తి చేయాలని తాపత్రయపడింది. అసలు పోలవరం విషయంలో ఏ మాత్రమూ చిత్తశుద్ధితో వ్యవహరించని చంద్రబాబు సర్కారు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు మోపుతోంది. కానీ 2 ఏళ్ల కరోనా కాలంలోనూ పోలవరం పనులు పెట్టించిన ఘనత కేవలం వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది.